ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో ఇవాళ ఇంటర్వ్యూ మనం చాలా ముఖ్యమైన వ్యక్తి, అంటే నా జీవితానికి చాలా ముఖ్యమైన వ్యక్తితో మనము వీడియో తీస్తున్నాము. అది ఎవరో గెస్ట్ చేయండి. దట్స్ మై హస్బెండ్, మై మెంటర్, నా లైఫ్ మెంటర్. సో నేను ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ మీ. సో డాక్టర్ అనంత కిరణ్ కుమార్, న్యూరో సర్జన్. హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది హస్బెండ్తో ఇంటర్వ్యూ చేయడం. అసలు అపాయింట్మెంట్ దొరకదు, ఈరోజు నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఈరోజు లో బ్యాక్ ఏక్, ఎక్కువగా మనకు బ్యాక్ ఏక్ అని ఎక్కువగా ఫీమేల్స్ కానీ మేల్స్ ఎక్కువగా ఫీమేల్స్ చెప్తూ ఉంటాము మనము. సో అటువంటి ఇంపార్టెంట్ అయిన టాపిక్కి ఉమెన్స్ హెల్త్ కోసం మనం ఈరోజు డాక్టర్ కిరణ్ గారిని ఇన్వైట్ చేశాము. హార్టీ వెల్కమ్ టు యూ. సో ఎక్కువగా ఉమెన్ బ్యాక్ ఏక్ అని చెప్పి, అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ బ్యాక్ ఏక్ బ్యాక్ పెయిన్ వస్తుంది యూజువలీ లో బ్యాక్ పెయిన్ అని చెప్తూ ఉంటాము. ఈ లో బ్యాక్ పెయిన్ ఎన్నో కారణాలు ఉంటాయి. దీంట్లో ఏవి ఉండొచ్చు మీ ప్రకారం? లో బ్యాక్ ఏక్ అనేది చాలా సర్వసాధారణమైన కంప్లైంట్. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ కాజెస్లో మామూలుగా డీజనరేటివ్ డిస్క్ ప్రాబ్లం కానీ, లేకపోతే సయాటికా అంటారు, డిస్కైటిస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, మెయిన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అట్లీస్ట్ 15 to 25% ఆఫ్ ద కేసెస్లో మనం చాలా వరకు మిస్ అయ్యేది ఏంటంటే సాక్రోయిలైటిస్ అనమాట. అది ఫిమేల్స్లో అది 40-45 ఏజ్ ఉండే వాళ్ళలో చాలా మందిలో ఉంటుంది. అండ్ వీళ్ళలో ఏంటంటే ఎక్కువ బ్యాక్ ఏక్ అనే కాకుండా వాళ్ళు మధ్య భాగంలో కాకుండా కొంచెం పక్కన పెయిన్ చెప్పి కింద బటక్స్ దాకా కొన్ని సందర్భాల్లో ఈవెన్ రేడియేటింగ్ పైన్ సయాటికా లాగా చెప్తూ ఉంటారు. అండ్ అది మనకి ఏంటంటే క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట అది ఏంటి అనేది మనం చెప్పచ్చు. ఓకే. సో మనకు ఇప్పుడు 15 నుంచి 20% సాక్రోఐలైటిస్ అనే కారణం వల్ల మనకు బ్యాక్ ఏక్ వస్తుంది అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే యాక్చువల్లీ సాక్రోఐలైటిస్ అనేది ఎందుకు వస్తుంది? కాజెస్ ఏముంటుంది? సాక్రోఐలైటిస్ అంటే అది ఒక ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సాక్రోఇలియాక్ జాయింట్ అనమాట. యాక్చువల్లీ ఆ సాక్రోఇలియాక్ జాయింట్ ఏంటంటే మనకు సాక్రం అంటే మన వెన్నుపూసలో చివరి ఎముక లాంటిది. అది ఎప్పుడైతే కింద పెల్విస్ తో కలుస్తుందో ఆ జాయింట్ ని సాక్రం, ఆ పెల్విస్ లో ఉండే పెద్ద బోన్ ఇలియం అంటాం. ఆ రెండు జాయింట్ ని సాక్రోఇలియాక్ జాయింట్ అంటారు. ఆ జాయింట్ ఎక్కడైతే రకరకాల కారణాల వల్ల దానికి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దాన్ని సాక్రోఇలియటిస్ అంటాం. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి ఏంటంటే ఇడియోపతిక్ ఇస్ మోర్ కామన్, అంటే కరెక్ట్ కాజ్ అని చెప్పలేము. కానీ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్కి వస్తే మెయిన్లీ ట్రామా అనమాట. ఎప్పుడైనా దెబ్బ తగలడం కానీ, ఫిమేల్స్లో అయితే ప్రెగ్నెన్సీ, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళకి పెల్విస్ బాగా స్ట్రెచ్ అయ్యి మళ్ళీ రిలాక్స్ అవ్వాలి తర్వాత. సో అదొక కాజ్. తర్వాత కొంతమందిలో ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అని ఉంటాయి, అంటే క్రాన్స్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ. అండ్ కొంతమందిలో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ ఇట్లా ఉంటుంది. ఇంకా కొంతమందిలో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇంకా కొంతమంది స్పైన్ సర్జరీ అయిన తర్వాత ఎస్పెషలీ 3 లెవెల్ సర్జరీ అవుతుంది, L4, L5, S1 స్పైనల్ ఫ్యూషన్స్ అవుతాయి. అప్పుడు ఏంటంటే యాక్చువల్ సాక్రోఇలియాక్ జాయింట్ ఫంక్షన్ ఏంటి, మన బాడీలో ఉండే స్ట్రెస్ అంతా పైనుంచి కిందికి, స్పైన్ ఏదైతే స్ట్రెస్ క్యారీ చేస్తారో అది కిందికి లెగ్స్ ద్వారా డిస్పేట్ అవ్వాలి. దాంట్లో బ్యాలెన్స్ చేస్తారు సాక్రోఇలియాక్ జాయింట్ అనేది. ఎప్పుడైతే మనకు లోయర్ 3 స్పైన్ ఫ్యూజ్ అవుతాయో అప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పడం వల్ల కూడా ఒకసారి ఎక్కువ జాయింట్ ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ వేరియస్ కాజెస్ అనమాట. అండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్రామా అనమాట. ట్రామా టు సాక్రోఇలియాక్ జాయింట్. ఎప్పుడో ఒకసారి పడిపోతారు, అది నోటీస్ చేయరు. ఎస్పెషల్లీ ఫిమేల్స్ ఏంటంటే వెనకాల కూర్చుంటారు బండిలో డ్రైవింగ్ అప్పుడు. ముందు డ్రైవ్ చేసేవాళ్ళు కొంచెం స్పీడ్గా వెళ్ళారా, ఏమైనా ఎగురు దిగులు వచ్చినప్పుడు టక్కున పడిపోతారు. పడిపోయినప్పుడు వెంటనే బటక్ మీద పడతారు. బటక్ మీద పడినప్పుడు వాళ్ళకి ఆ టైంలో నోటీస్ చేయకపోవచ్చు, కానీ అదొక ట్రామాటిక్ ఈవెంట్. తర్వాత ఇన్ ఫ్యూచర్ కొత్త ప్రాబ్లమ్స్ తెలియవచ్చు అనమాట. ఓకే. సో ఆ మూమెంట్ కి మనకు తెలియకపోయినా ఆ ట్రామా తర్వాత కూడా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది సాక్రోఐలైటిస్. సో ఇలాంటి దీంట్లో సిమ్టమ్స్ ఏముంటాయి? అంటే సాక్రోఐలైటిస్కి సిమ్టమ్స్ ఏమైనా ఇంకొంచెం వేరేగా ఏమైనా ఉంటుందా, జస్ట్ లో బ్యాక్ ఏక్ ఉంటుందా? ఆల్మోస్ట్ సాక్రోయిలైటిస్ కూడా
లో బ్యాక్ తోనే ప్రజెంట్ అవుతుంది. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం చాలా మందిలో బ్యాక్ పెయిన్ అనేది కరెక్ట్గా సెంటర్లో ఉంటే సాక్రోయిలైటిస్ లో కొంచెం సైడ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అక్కడి నుంచి కాకుండా పేషెంట్స్ మనకు కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయాలంటే వాళ్ళకి చూపించమన్నప్పుడు వాళ్ళు వేలుతో మనకి ఆ పక్కన కరెక్ట్ బోన్ తగులుతుంది కదా, ఆ బోన్కి మధ్య భాగంలో కరెక్ట్గా వాళ్ళు వేలుతో చూపించగలరు అనమాట. అది మోస్ట్లీ సాక్రోయిలైటిస్ అంటాము. ప్లస్ కానీ కరెక్ట్గా అలా డిఫరెన్షియేట్ చేయలేము. ఒక్కొక్కసారి అది సాడ్ అలాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. ప్లస్ లోయర్ బ్యాక్ పెయిన్ రేడియేటింగ్ టు బటక్స్ ఉండొచ్చు, అలాంగ్ ద లెగ్ కూడా రేడియేట్ అవ్వచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చాలా మందిలో ఇది పడుకున్నా వాళ్ళకు పడుకోలేరు, నడవాలన్నా నడవలేరు, మెట్లు ఎక్కాలన్నా ఎక్కలేరు. ఒక టైప్ ఆఫ్ అబ్సల్యూట్ రెస్ట్ ఉంటే కానీ వాళ్ళకి రిలీఫ్ ఉండదు అనమాట, అంత డిజేబులింగ్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అర్లీ మార్నింగ్ కూడా లేవాలంటే వాళ్ళకి కష్టం అయిపోతుంది అనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం చాలా ఇబ్బంది పడతారు. అండ్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అవుతాయి కానీ ఏమీ తెలియదు చాలా మందిలో. అంటే దీనికి ఇన్వెస్టిగేషన్స్ అంటే ఫస్ట్ క్లినికల్ గా వెళ్ళాలి. తర్వాత క్లినికల్ గా వెళ్ళిన తర్వాత కొన్ని ల్యాబ్ టెస్ట్ చేస్తారు. ల్యాబ్ టెస్ట్ చేసి అంటే కొన్ని రుమటలాజికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకుంటాం. అంటే ఏంటంటే ఈఎస్ఆర్ కానీ లేకపోతే HLA-B27 అని అంటే యాంకులర్ స్పాండిలైటిస్ అని చెప్పి ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఇంకా డెఫినెటివ్ గా కరెక్ట్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా తెలియాలంటే ఇంకా వీ హావ్ టు గో ఫర్ ఎంఆర్ఐ అనమాట. ఎంఆర్ఐలో ఇన్ఫ్లమేషన్ ఆ చుట్టూ సాక్రోయిలాక్ జాయింట్ ఎడిమా అవన్నీ తెలుస్తాయి. ఒక్కొక్కసారి సిటీ కూడా వెళ్తాం. సిటీలో ఏంటంటే బోన్ ఎరోజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇవన్నీ అయిన తర్వాత మరి వాట్ ద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ అని మీరు అడగచ్చు. దీంట్లో మెయిన్లీ ఏంటంటే అది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్కి వస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ గో విత్ రెస్ట్ అండ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఇనిషియల్గా సివియర్ పెయిన్ అయినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని ఫిజికల్ థెరపీ, మసాజ్ థెరపీ, తర్వాత హాట్ కంప్రెషన్స్ కానీ లేకపోతే ఈవెన్ ఐస్ ప్యాక్స్తో అప్లికేషన్ కానీ దీస్ ఆల్ రెడ్యూసెస్ ద ఇన్ఫ్లమేషన్. ఇంకా కొంతమంది సమ్ ప్రిఫర్ టు గో ఫర్ ఆక్యుపెంచర్ అట్లా కూడా వెళ్తారు. అండ్ ఎక్కడికి ఇవన్నీ ఫస్ట్ ట్రై చేసి ఎక్కడికి తగ్గట్లేదంటే దెన్ వీ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, బట్ నాట్ మోర్. అది కూడా ఒక 1 to 2 times కంటే ఎక్కువ మేము అడ్వైజ్ చేయము స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా. బట్ ఆఫ్టర్ దట్ కూడా మరి వాళ్ళకు ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీంతో తగ్గితే పర్వాలేదండి. తర్వాత వాళ్ళకి ఏంటంటే మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మేము చెప్తాము. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫస్ట్ వెయిట్ తగ్గాలని కానీ లేకపోతే మెయిన్ వర్కింగ్ పోస్చర్లో గుడ్ సిట్టింగ్ పోస్చర్ కానీ లేకపోతే గోయింగ్ ఫర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ మెయిన్ స్ట్రెస్ రిలీఫ్ మెజర్స్. ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్ మెజర్స్ ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్నాం కదా, అవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే స్ట్రెస్ రిలీఫ్ మెజర్స్ ఏవైనా కావచ్చు, యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఫిజియోథెరపీ అయినా కావచ్చు, ఇవన్నీ కూడా కొద్ది మేరకు హెల్ప్ అవుతాయి. సో అటువంటి వాళ్ళని నా దగ్గరికి రెఫర్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. ఓకే, సో ఇలా మనకు ఎంఆర్ఐ సిటీలోనే తెలుస్తుంది. ఎప్పుడైతే బోన్లో చేంజెస్ వస్తాయో అప్పుడు మనకు సిటీ యూస్ఫుల్, ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తెలుసుకోవాలనుకుంటామో ఎంఆర్ఐ బెటర్ అండి. సో దిస్ టూ ఆర్ ద డెఫినెటివ్ థింగ్స్ మనకు సాక్రోయిలైటిస్. అంటే ఒకటి ఏంటంటే ఎప్పుడు ఏది డెఫినెట్ అని చెప్పకూడదు. అది వీ డోంట్ గో విత్ just imaging studies. Only everything should be correlated clinically. And clinical గా సిమ్టమ్స్ చూడాలి. అట్లే కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఆ టెస్ట్లు కూడా అది క్లినికల్ గా ఎగ్జామినేషన్ లో పర్ఫామ్ చేసి ఓకే ఇది అయిండొచ్చు, ఇది కోరిలేట్ అవుతుంది అంటేనే దెన్ వి గో ఫర్ ఇన్వెస్టిగేషన్స్. అదర్వైజ్ నార్మల్లీ ఒక ఎక్స్రే తప్ప వి డోంట్ గో ఫర్ ఆల్ దోస్ కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్స్ అట్ ఫస్ట్ సిట్టింగ్. వెరీ కరెక్ట్, వెరీ కరెక్ట్. సో దెన్ దీన్ని ఇప్పుడు ట్రామా అన్నారు అంటే ఇలా అయిన తర్వాత అంటే వెనకల కూర్చున్నప్పుడు అమ్మాయిలు కింద పడడము ఇలా కొన్ని రీజన్స్ చెప్పారు కదా. సో దీన్ని ఒకవేళ అయ్యింది అంటే ఇమీడియట్లీ ఎటువంటి మెజర్స్ తీసుకోవడం వల్ల మనకు సాక్రోయిలైటిస్ అనేది ఫ్యూచర్లో రాదు అంటే చెప్పేకంటే లేదు. యాక్చువల్గా వీళ్ళంత వరకు అది ఒకవేళ పడ్డాము కింద అంటే ఒకసారి మనం ఏం చేస్తామంటే తాస్కారం చేస్తాం ఇదేముందిలే అని చెప్పేసి వెళ్ళిపోతుంటాం. అట్లా లేకుండా అట్లీస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఏమైనా ప్రాబ్లం ఉందంటే చూపించుకొని ఫర్దర్ అసెస్ చేసుకోవడం బెటర్, అంటే నెగ్లెక్ట్ చేయకుండా. సో అటువంటి ఇన్సిడెంట్ ఏదైనా అయినప్పుడు ముందుగానే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం వల్ల ముందు ప్రయర్
ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచైనా మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవడం వల్ల ఫ్యూచర్లో ఇది రాకపోవచ్చు అని అనుకుంటూ ఉన్నాను. అంటే నేను చెప్పేది అయితే ఒకటి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ చేయడం వల్ల మన మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అండ్ ఒబెసిటీ రాకుండా చూసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఉండాలి, అండ్ మంచి డైట్ హ్యాబిట్స్, గుడ్ ఎక్సర్సైజ్ ఉంటే చాలా వరకు వీ కెన్ హ్యావ్ గుడ్ బోన్ హెల్త్. వెరీ నైస్, వెరీ నైస్. సో ఏ దానికైనా ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ గుడ్ అని మళ్ళీ మనకు డాక్టర్ కిరణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ హెల్త్ ఈజ్ వెల్త్. ఏదైతే మన చేతిలో కంట్రోల్ చేసుకోగలమో అది మాత్రమే మనము అది మాత్రమే మనం తీసుకోగలము, అంటే జాగ్రత్తలు తీసుకోగలము. అంటే ముందు నుంచి కూడా మనము హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల ఒబేసిటీ రాకపోతే మనకు వీఆర్ మోర్ హెల్దియర్. సో ఇటువంటి మనకు బ్యాక్ ఏక్ గురించి ఇంకా ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటాం? అంటే ఏం లేదు, ఈ సాక్రోలిటిక్స్ ఇంకా ఫర్దర్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ ద బియాండ్ ద పర్వ్యూ ఆఫ్ దిస్. బట్ ఆల్వేస్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ డౌట్, ఫస్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ దెన్ ప్రొసీడ్. ఎస్. సో మనకు అడ్వాన్స్ ప్రొసీజర్స్ కూడా దీనికి ఉన్నాయి. అంటే వచ్చింది అని మనం దాన్ని ఎమోషనలీ డౌన్ అవ్వాల్సిన పని లేదు. బట్ ఇటువంటి దాంట్లకి ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయని మనం ఈరోజు తెలుసుకున్నాము. డాక్టర్ కిరణ్ గారు మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. లో బ్యాక్ ఏక్, ఇంతకుముందు లో బ్యాక్ ఏక్ పైన మనం వీడియో కూడా చేశాము. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఆ వీడియో ఫాలో అవ్వచ్చు. అండ్ ఈరోజు డాక్టర్ కిరణ్ గారు నాకు అమూల్యమైన టైంని నాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.